ఈ వీడియోలో మీరు సెమీకండక్టర్ చిప్ డిజైన్ టెక్నాలజీ కోర్సుకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు షేర్ చేసిన వాట్సాప్ గ్రూపుల్లో మీకు ఈ కోర్సు సంబంధించిన లింకులు నేను షేర్ చేశాను. ఇందులో మీకు రిజిస్టర్ నౌ అని ఉంది కదా, అక్కడ కింద ఒక లింక్ ఇచ్చారు, www.skillindiadigital.gov.in వెబ్సైట్. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఈ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఈ పోర్టల్లో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే రిజిస్టర్ చేసుకోవాలా. ఇక్కడ రిజిస్టర్ బటన్ క్లిక్ చేయండి. రిజిస్టర్ బటన్ క్లిక్ చేశాక మీకు ఒక చిన్న విండో పాపప్ అవుతుంది, స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ విండో. ఈ విండోలో మీరు లర్నర్, పార్టిసిపెంట్, పార్ట్నర్ అని ఉంటాయి. మనం లర్నర్ కాబట్టి లర్నర్, పార్టిసిపెంట్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఏం చేయాలంటే మీరు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఏమవుతుందంటే మీ మొబైల్ నెంబర్కి ఒక పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది. సో ఇప్పుడు నేను నా నంబర్ను ఎంటర్ చేస్తున్నా. జస్ట్ చెకింగ్ కోసమే ఈ మొబైల్ నంబర్ వచ్చేసి 8660587703. ఇది నేను ఎంటర్ చేసి అయ్యాక ఐ అగ్రీ టు యాక్సెప్ట్ ఆల్ అప్లికబుల్ టర్మ్స్ అండ్ కండిషన్ను క్లిక్ చేసి ఈ చెక్ బాక్స్ని చెక్ చేసి కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొడితే మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సో ఓటీపీ నేను ఎంటర్ చేసిన ఓటీపీ ఎంటర్ చేస్తే మీరు ఇప్పుడు తర్వాత ఏం చేయాలంటే ఒక పాస్వర్డ్ను సెట్ చేసుకోవాలా. ఈ పాస్వర్డ్ మీ ఇష్టం, ఏదో ఒక నంబర్ని మీరు సెట్ చేసుకోండి. నేను ఒక నంబర్ని మీరు ఎంటర్ చేయాలా. నేను ఎంటర్ చేసి సెట్ చేసినాక మీరు కేవైసీ ఆప్షన్ చేయాల్సి ఉంటుంది. కేవైసీని బై ఓటీపీ మనం సెలెక్ట్ చేసుకుంటాం, కేవైసీ కంప్లీట్ చేస్తాము. ఈ కేవైసీలో మీరు ఆధార్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఆధార్ నంబర్ మీకు ఏదైతే ఆధార్ నంబర్ ఉందో ఆ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. నా ఆధార్ నంబర్ నేను ఎంటర్ చేస్తున్నా, అయిపోయింది. సో ఐ అగ్రీ టు వాలిడేట్ మై ఆధార్ డీటెయిల్స్, ఇది క్లిక్ చేసి కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొడితే మళ్ళీ మీకు ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది, రైట్. సో ఇందులోకి వెళ్ళాక మీరు యూజరు వ్యూ ప్రొఫైల్ ఉంటుంది. సో ఇక్కడ మీకు అకౌంట్ క్రియేట్ అయిపోయింది. ఈ క్రియేట్ అకౌంట్లో మీరు వ్యూ ప్రొఫైల్లో ఉంటే మీ డీటెయిల్స్ అన్నిటినీ మొబైల్ నంబర్ మీరు ఎంటర్ చేసిన ఆధార్ నంబర్ బేస్ చేసుకొని మీకు ఏమవుతుందంటే మీ డీటెయిల్స్ అన్నిటినీ అదే క్యాప్చర్ చేసేసుకుంటుంది, రైట్. ఇప్పుడు ఏం చేస్తారంటే దీని నుంచి మీరు లాగౌట్ అయిపోయి మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ మన ఆధార్ లింక్ ఇచ్చాం కదా, ఆ లింక్ నుంచి మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు వాట్సాప్లో షేర్ చేశాను కదా, ఆ లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు టెక్ బ్రిడ్జ్ స్కిల్ డెవలప్మెంట్ ఫర్ సెమీ కండక్టర్ ఎక్సలెన్స్ అనే వస్తుంది. దీన్ని మీరు అప్లై నవ్ కొట్టండి. అప్లై నవ్ కొడితే దాని కింద మళ్ళీ బటన్ అప్లై నవ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ లర్నర్, పార్టిసిపెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఇంతకుముందు ఏ మొబైల్ నెంబర్తో అయితే రిజిస్టర్ అయ్యారో ఆ మొబైల్ నెంబర్ను మళ్ళీ మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు ఎంటర్ చేస్తే నేను ఇక్కడ మొబైల్ నెంబర్ 8660587703 ఈ నెంబర్ ఎంటర్ చేసి మళ్ళీ ఐ అగ్రీ యాక్సెప్ట్ ఆల్ అప్లికబుల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి కంటిన్యూ కొట్టే. ఇంతకుముందు మనము రిజిస్టర్ చేసినప్పుడు ఒక పిన్ని సెటప్ చేసుకున్నాం. ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ. అప్పుడు మీకు ఏమవుతుందంటే మీ మొబైల్ నెంబర్కి మళ్ళీ మీరు రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్కి ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ మీరు ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయాలి.
7486668 ఇది ఓటీపీ ఎంటర్ చేసా. సో నెవర్ షేర్ యువర్ క్రెడెన్షియల్స్ విత్ అదర్ అని వస్తుంది. సో ఇందులోకి సెలెక్ట్ ఈ ఆప్షన్ బై ఓటీపీ కంటిన్యూ. ఆధార్ నంబర్ ఆల్రెడీ ఎంటర్ చేసాము, మళ్ళీ ఆధార్ నంబర్ అడుగుతుంది. అది 7182